యోహాను సువార్త 10వ అధ్యాయము 7, 8, 9 వచనాలు కలిసి చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 7, 8, 9 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. ప్రారంభించుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షించబడిన వాడై లోపల పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దేవుని యొక్క వాక్యములో నుండి ఈరోజు మనము ధ్యానం చేసినటువంటి అంశం ఏంటంటే, ఈ 10వ అధ్యాయము అంతట్లో ఒక జంతువు గురించి రాయబడి ఉంది. చెప్తారా దేని గురించి? గొర్రె గురించి. బైబిల్లో దేనిని కూడా వ్యర్థంగా దేవుడు రాయించలే. ఒక్కొక్క దానితో గుణపాఠం మనకు నేర్పడానికి రాయించాడు. ఒక్కొక్క జంతువు ద్వారా కానివ్వండి, పర్వతం ద్వారా కానివ్వండి, కొన్ని వస్తువుల ద్వారా కానివ్వండి, మనకు ఆత్మీయమైన పాఠాలు నేర్పించడానికి కూడా దేవుడు రాయించాడు. కానీ ప్రతి సందర్భంలో ఉండి అయితే గుణపాఠమైనా నేర్చుకోగలం, లేదంటే ఆత్మీయమైన పాఠమైనా మనం నేర్చుకోగలం. కానీ ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, గొర్రెల నుండి కొన్ని మంచి విషయాలు మనము ధ్యానం చేసుకుందాము. నిజానికి గొర్రె గురించి చెప్పాలంటే బైబిల్లో విశ్వాసులైన వారిని లేక దేవుని బిడ్డలైన వారిని దేంతో పోల్చారు? గొర్రెతోటే పోల్చారు. కానీ నిజానికి మనం ఒకసారి పరిశీలన చేస్తే యేసు ప్రభు గురించి బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఒక గొర్రె పిల్లవలే ఆయన వచ్చారు. అయితే ఆయన వచ్చినప్పుడు మొట్టమొదటి వార్త లేక భూమి మీద ఆయన పుట్టినప్పుడు ఎవరికి అందించబడింది దేవదూతల ద్వారా అంటే గొర్రెల కాపరులకు అందించబడుతూ వచ్చింది. కానీ బైబిల్లో గొర్రెకు చాలా ప్రాధాన్యత ఉంది. గొర్రెను బలి అర్పించడానికి ఒక పవిత్రమైన జంతువుగా దాన్ని ఎంచేవారు. కాబట్టి ఒక ప్రాధాన్యత దానికి ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేనికైనా ఒక ప్రాధాన్యత ఇచ్చారంటే దానిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని బట్టే ఇస్తారు. కాబట్టి విశ్వాసులని గొర్రెలతో పోల్చారంటే మరి గొర్రెలో ఉన్నటువంటి మంచి లక్షణాలు విశ్వాసుల్లో కూడా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి కొన్ని లక్షణాలు, గొర్రెలు ఉండేటువంటి కొన్ని లక్షణాలు మనం పరిశీలన చేసి అలాంటి ఆత్మీయమైన లక్షణాలు మనం కూడా కలిగి ఉండే దాని కొరకు మనం ప్రయత్నము చేద్దాం. చూడండి, 9వ వచనంలో ఏం రాయబడిందంటే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షించబడిన వాడై. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తా ఉన్నారంటే, నేనే ద్వారమును అన్నారు. ఇందా చెప్పుకున్నట్టు ఆయన గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చారు. కానీ ఇక్కడ తనను గురించి తను పరిచయం చేసుకుంటూ నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పారు. తర్వాత ఇక్కడ అన్నారు, నేను ద్వారమును, గొర్రెలు పోయేటువంటి ద్వారమును అన్నారు. నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై అని చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు గొర్రెకు రక్షణ ఎక్కడ ఉంది అని అంటే, మనం చూస్తూ ఉంటాం. గొర్రెలను మందలుగా గొర్రెల కాపరులు తోలుకుని వెళ్ళి వాటిని మేపుతున్న సమయంలో వాటిని కాపలా కాస్తూ ఉంటారు. తర్వాత రాత్రి అయ్యేటప్పటికి ఏం చేస్తారంటే వాటికి ఒక దొడ్డి ఏర్పాటు చేసి దానిలోనికి వాటన్నిటిని తోలి ఆ ద్వారం దగ్గర ఆ కాపలా ఉంటాడు. అవి లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటికి భద్రత, కాపుదల, రక్షణ అనేది ఉంటుంది. క్రూరమృగం ఎత్తుకుపోకుండా, దొంగోడు దోచుకుని పోకుండా వాటికి ఒక విధమైనటువంటి భద్రత అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి లోపల ఉన్న గొర్రెకు రక్షణ ఉంది అని చూస్తున్నాం. దీని ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, ఆ గొర్రె మనమైతే మనము క్రీస్తుల్లో ఉన్న ఎడల మనకేముంది? రక్షణ అనేది ఉంది. క్రీస్తుకు వెలుపల ఏ మనిషికి కూడా రక్షణ అనేది లేదు. ఇది వాస్తవం అని మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆదికాండంలో 6వ అధ్యాయం నుండి రాయబడిన మాటలు మనం చూస్తూ ఉంటే, దేవుడు భూమి మీదకి, ప్రపంచం అంతటి మీదకి జలప్రలయాన్ని రప్పించినప్పుడు మనుషుల యొక్క పాపస్థితిని బట్టి దేవుడు నోవాకు సెలవిచ్చాడు, నువ్వు ఓడను తయారు చేసుకోమని చెప్పి.
దాదాపు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించబడింది. ఓడ తయారు చేస్తుండగా సువార్త ప్రకటించబడింది. అయినప్పుడు కూడా ఎవరు కూడా ఆ ఓడలో రావడానికి ఇష్టపడిన వారుగా లేరు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి జీవరాశులు దాంట్లోనికి వచ్చినాయి, కానీ మనుషులు మాత్రం దానిలోనికి రాలేదు. నోవహు కుటుంబం మాత్రమే, నోవహు తన యొక్క భార్య, నోవహు యొక్క తమ 3 కుమారులు 3 కుమార్తెలు 8 మంది మాత్రమే దానిలో ప్రవేశించారు. తర్వాత దేవుడు పవిత్రమైన వాటిలో అపవిత్రమైన వాటిలో ప్రతి జీవిలో ఉన్నటువంటి వాటిని దానిలోని పంపించినప్పుడు అవి మాత్రము రక్షించబడ్డాయి. ఒకసారి మనం చూస్తే 40 దినాలు పగలు రాత్రి ప్రచండమైన వర్షం వచ్చింది. ఇప్పుడు లబోదిబమని మనుషులు అరుస్తున్నారు, అయ్యా ఓ నోవహు తలుపుది అని. దేవుడే బయట నుంచి దానికి గడియ పెట్టాడు. ఇప్పుడు ఎవరు రక్షించబడ్డారు? నోవహు కుటుంబం మాత్రమే. అంటే ఓడలో ఉన్నవారు మాత్రం రక్షించబడ్డారు. అది ఏమి రక్షణ అంటే ప్రాణరక్షణ. ఏంటి చెప్పండి? మిగిలిన వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు, వీళ్ళు మాత్రము రక్షించబడ్డారు. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏమి రక్షణ అంటే దాంతో పోల్చబడినప్పటికీ ఇప్పుడు చెప్పేది ఏ రక్షణ ఇది అని అంటే ఆత్మరక్షణ. ఏంటి చెప్పండి? ఇది ఆత్మరక్షణ. దేవుడు మానవుడిని 3 పదార్థాలుగా లేక 3 భాగాలుగా చేశాడు. ఒకటి శరీరము, 2 ప్రాణము, 3ది ఆత్మ. కాబట్టి మనిషి చనిపోయినప్పుడు పూడ్చిపెడితే మట్టి అయిపోతున్నాడు. రెండవది ఏంటంటే ప్రాణము. అంటే మనిషి యొక్క ప్రాణం పోయినప్పుడు అంటే రక్తము ఏమైపోతుంది? నీరైపోతుంది. కాబట్టి ఇప్పుడు 2 అయిపోయినాయి. ఇక 3వది ఏంటంటే ఆత్మ. ఈ ఆత్మకి ఏమి లేదు, చావలేదు. కాబట్టి దేవుడు ఈ ఆత్మ కోసం మరి దేవుడు పరలోక రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆత్మ ఎప్పుడు కూడా జీవించి దేవునితో సంతోషించాలని దేవుడు కోరాడు. కానీ అపవాది ఈ లోకంలో మనుషుల్ని పాపంలో పడేసి దేవుని దూరం చేసి ఈ ఆత్మ అపవాదితో పాటు నరకంలో ఉండి నశించిపోవాలనేది అపవాది యొక్క కుట్ర. ఈనాడు అనేక మంది అపవాది యొక్క మాట విని లోక సంబంధులుగా వెలుపలి వారిగా బయటే మరి జీవిస్తూ పాపంలో ఉంటూ లోకాసుల్లో జీవిస్తూ రక్షణ లేకుండా నిత్య నరకానికి పోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో వారికి ఏం కలుగుతుంది? రక్షణ వస్తూ ఉంది. నిజమే, మేము ఏర్పాటు చేసుకోలేమా ఈ రక్షణ? మాకు ఆ మాత్రం జ్ఞానం లేదా అంటే మనుషుడికి తెలివితేటలు ఉన్నాయి, చంద్రమండలం వరకు వెళ్ళొస్తూ ఉన్నాడు, మంచిదే కాదంటలే. కానీ మనిషికి ఉన్న జ్ఞానం కానీ మనిషికి ఉన్నటువంటి ధనము కానీ మనుషుడు కలిగి ఉన్న వేటి ద్వారా కూడా మరి నిత్య రాజ్యం అనేటువంటి పరలోక రాజ్యాన్ని తాను పొందలేడు అని చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనుషుని యొక్క ఏర్పాట్లన్నీ కూడా వృధాయే. ఎందుకంటే యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసినట్లు ఏముంది? ఆకాశం వైపు చూడండి, అది పొగవలే అంతర్ధానం అయిపోతుంది. భూమి వైపు చూడండి, అది వస్త్రం వల్లే పాతకెళ్ళిపోతూ ఉంది. ఆ తర్వాత చూడండి, భూమి లేదు ఆకాశం లేదంటే ఒక దినాన్న. అప్పుడు మనుషులు ఎక్కడున్నారు? అందరి నివాసులు అటు వాళ్ళు ఏమైపోతారట? చనిపోతారు. ఒక దినం వస్తూ ఉంది, భయంకరమైన దినము, దుర్దినము, తీర్పు దినము, ఉగ్ర దినం అనేది ఈ లోకం మీద రాబోతుంది. ఆ దినమున ఆకాశం ఉండదు, భూమి ఉండదు, మనుషులు ఉండరు. దేవుడు మానవుడిని ప్రకటన గ్రంథంలో మనం చూడగలిగితే శూన్యంలో నిలబెట్టి ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుని నరులకు తీర్పు తీసేటువంటి దేవుడు. ఆ దినాన్ని నువ్వు సంపాదించిన ఆస్తి, ఆ దినాన్ని నువ్వు సంపాదించిన పొలము, నువ్వు సంపాదించిన బంగారము, వెండి ఏది నీతో రాదు, ఏది నేను రక్షించేదిగా లేదు. కాబట్టి వాక్యం చెప్తా ఉంది ఏమనంటే నా రక్షణ, నా నీతి నిత్యముడు, అది కొట్టివేయబడదు అన్నాడు. కాబట్టి ఆస్తి నిత్యము లేదు, ఒకవేళ పైన చూస్తున్న ఆకాశము నిత్యం లేదు, భూమి కూడా నిత్యం లేదు, రక్షణ ఒకటే నిత్యమైంది. ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుంది అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన పెట్టిన పేరేంటి? యేసు అని పెట్టారు. ఎందుకు పెట్టారంటే యేసు అన్న పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. కాబట్టి రక్షణ అనేది యేసు ప్రభువులోనే ఉంది. సమస్త మానవుల యొక్క పాప పరిహారం కోసం సిలువలో తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించి తన ప్రాణమును అర్పించినటువంటి వాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఎవరైతే గొర్రెల ద్వారములో ఉన్న ఆ యొక్క దొడ్డులోనికి ప్రవేశిస్తాయో అలాగా ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో వారికి ఏం కలిగి చెప్పండి? రక్షణ వస్తుంది. ఇటు రక్షణ మనల్ని నిత్యత్వంలోనికి తీసుకెళ్తుంది. మన ఏర్పాట్లు, మన పద్ధతులు ఏవి కూడా మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళవని మనం గమనించాలి. ఇది మొట్టమొదటి మాటకు మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా మనం చూస్తే ఇదే 9వ వచనంలో ఇంకో మాట రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో ఏమన్నాడు? నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్ల వాడు రక్షించబడిన వాడే, లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయిచుండును. కాబట్టి ఇప్పుడు ఇవేం చేస్తున్నాయి? లోపలికి వెళ్తూ ఉన్నాయి,
బయటికి వస్తూ ఉన్నాయి. అంటే కాపరి, మంచి కాపరి ఏం చేస్తాడంటే మేత ఉండే స్థలంలోనికి వాటిని నడిపిస్తాడు. కానీ ఇప్పుడు లోపలికి వస్తూ ఉన్నాయి, బయటికి వెళ్తూ ఉన్నాయి, మేత మేస్తూ ఉన్నాయి, ఎంతో క్షేమంతో అవి ఉన్నాయి. కానీ ఇప్పుడు రక్షించబడిన విశ్వాసి గొర్రె వలె క్రీస్తుల్లోనికి వచ్చినప్పుడు తను ఆత్మీయంగా బలపడే దాని కొరకు తను కూడా ఏం చేయాలంట? మేత వేయాలి. ఏం మేత? భౌతికపరమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆహారంలో ఉన్నటువంటి మినరల్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, లేకపోతే దాంట్లో ఉన్న శక్తి సామర్థ్యాలు కానివ్వండి మనలోనికి వచ్చి మనం ఏమవుతాం? శారీరకంగా బలాన్ని పొందుకుంటాం. అలాగే మన ఆత్మ బలం పొందే దాని కొరకు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ప్రభు సన్నిధికి వచ్చి మనము దాన్ని మేయాలంటే దాన్ని తీసుకోవాలి. కాబట్టి ఏంటి ఆత్మ సంబంధమైన ఆహారం అంటే? దేవుని యొక్క వాక్యం. ఎంతగా మనం వాక్యం వింటామో, ఎంతగా మనం వాక్యాన్ని చదువుకుంటామో, ఎంతగా మనం వాక్యబిల్లు మనం జీవిస్తామో అంతగా మనం బలం పొందుతాము. మనం ఇంకా పరిశీలన చేసుకుంటే కీర్తనలలో 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి లేకపోతే 2వ వచనం నుంచి మనం చూస్తుంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యాన్ని ధ్యానించేటివాడు ధన్యుడు. ఇప్పుడు 3వ వచనం వచ్చేదానికి అతడు నీటి కాళ్ళు ఎవరన్నా నాటబడిందే ఆకు వాడక తన చెట్టు వలె ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అంటే ఇప్పుడు రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే వాక్యమందు ఆనందిస్తున్నారో, వాక్యాన్ని పగలనక రాత్రి అనక దాన్ని చదువుతూ వింటూ వాక్యములు తన జీవితాన్ని కట్టుకున్నాడో ఆ వ్యక్తి ఏమవుతాడంటే తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. అటు ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించాలంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా బలం పొందాలంటే, ఆత్మీయంగా తను ఎదగాలంటే, నిత్య జీవంలో తను చేరాలంటే తను ఏ మేత మేయాలని చెప్పండి? వాక్యమైనటువంటి మేతను మేయాలని మనం చూస్తున్నాం. ఇది 2వ లక్షణంగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అనుదినము బైబిల్ క్రమంగా చదవాలి. ప్రతిరోజు మనం మందిరం రాలేం కదా, ఎన్నో పనులు, దూరంగా ఉంటాం. కాబట్టి ఎక్కడున్న వాళ్ళు అక్కడే ప్రతిరోజు బైబిల్ చదివి ఆ ప్రకారంగా ప్రార్థన చేసుకుని వాక్యపిల్ల జీవితాన్ని కట్టుకోవాలి. అవకాశం ఉన్నప్పుడల్లా నియమ కూటాలు రావాలి, తప్పకుండా ఆరాధనకు రావాలి. ఈ విధంగా ప్రభు సన్నిధిలో ఎక్కువ గడపడం ద్వారా, వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మనం ఆత్మీయంగా మనము బలం పొందగలము. కాబట్టి ఇక 3వదిగా మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉంటే గొర్రెల గురించి మనం చూడగలము. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతనిని వెంబడించను. సాధారణంగా పశువుల కాపర్లకి గొర్రెల కాపర్లకు ఉన్నటువంటి తేడా మనం గమనించగలం చూస్తూ ఉంటే. పశువుల కాపర్లు ఏం చేస్తారు? వెనకాలండి పశువులను తోలుతారు. కానీ గొర్రెల కాపర్లు మందకు ముందు ఒక వ్యక్తి నడుస్తాడనమాట. అంటే వాడి దారి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ గొర్రెలన్నీ ఆ వ్యక్తిని వెంబడిస్తూ వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు గొర్రెకున్న లక్షణం ఏంటంటే అది ఎవరిన పడితే వాళ్ళని వెంబడించదు. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అటుగా వాహనాలు వెళ్తూ ఉంటాయి, అటుగా బాటసార్లు అనేక మంది వెళ్తూ ఉంటారు. కానీ వారు ఎవరిని చూసి వాళ్ళు వెనకాల పడి వెళ్ళవు, కాపరి వెనకాల అవి వెళ్తూ ఉంటాయి. ఇది మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో మనం కూడా ఏం చేయాలి అంటే మనం కూడా కాపరిని వెంబడించాలి. ఎవరా కాపరి అంటే గొర్రెలకు ప్రధాన కాపరి, గొర్రెలకు గొప్ప కాపరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి మనం ఎవరిని వెంబడించాలి? మనుషుల్ని కాదు మనం వెంబడించేది. అదేనా ఈ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తిని చూసి, ఇప్పుడు సంఘాన్ని కాచేటిన వారిని కూడా కాపరి అన్నారు. కానీ ఈ లోకంలో చాలామంది విషయాలను పరిశీలన చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనత అనేది కనబడుతుంది. ఈ లోకంలో ఎవరు కూడా ఏమండి పాపం లేనివాడు లేడు. అయితే ప్రభు దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించి వాళ్ళని పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి ఏ లోపము లేనివాడు, ఏ పాపము లేనివాడు, పుట్టుకలో కూడా పాపం లేనివాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి మనం ఎవరిని వెంబడించాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వెంబడించాలి. ఆయన కాపరి. ఆయన నడిచిన మార్గంలో, ఆయన జీవించిన విధానంలో మనము జీవించాలి. ఆయన గుణగణాలను మనం పరిశీలన చేసినప్పుడు ఆయన మాట ఎంతో మృదువైంది, ఆయన నడక ఎంతో మృదువైంది, ఆయన ఎంతో సాధువుగా బ్రతికాడు, ఎంత యథార్థంగా ఆయన జీవించాడు. పాపము లేనివాడిగా ఉన్నాడు, కుళ్ళి కపటము లేనివాడిగా ఆయన జీవించాడు. కాబట్టి మనం ఆయన మార్గంలో మనము జీవించాలి. కాబట్టి ఇప్పుడు ఆయన మార్గంలో జీవించడం అంటే ఇప్పుడు ఎలాగండి అంటే ఆయన మాటలన్నీ బైబిల్లో రాయబడ్డాయి. ఆయన మాటలన్నీ బైబిల్లో రాయబడ్డాయి. ఆయన కొన్ని ఆజ్ఞలను చెప్పారు.
ఎలా బ్రతకాలో ఆయన ప్రసంగంలో చెప్తూ వచ్చారు. కాబట్టి ఆయన వెంబడించడం అంటే ఆయన చెప్పిన వాక్యాన్ని వెంబడించడమే. దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం కట్టుకోవడమే. ఇంకొక మాట చెప్పాలంటే, గొర్రె తన సొంత ఇష్టాన్ని ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోయింది అనుకోండి, క్రూర మృగానికి అప్పగించబడుతుంది. కానీ సొంత ఇష్టాన్ని చంపుకుని కాపురం వెంబడిస్తే ఎంతో క్షేమము ఉంది. అలాగే మనం కూడా ఈ లోకంలో బ్రతికినంతకాలంలో సైతాను ఎన్నో ఇచ్చలు, ఎన్నో లోక సంబంధమైన కోరికలు పుట్టిస్తాడు. వాటిని చంపుకొని క్రీస్తుని వెంబడించడం, ఆయన ఆజ్ఞలు అనుసరించడమే మనం చూస్తూ ఉన్నాం. కానీ అది వెంబడించడం అని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే, ప్రభు నమ్ముతారు కానీ, ప్రభు సన్నిధికి వస్తారు కానీ, ఇంకా వాళ్ళు వెంబడించేది ఏంటంటే కులాచారాల భావం. మా కులంలో అండి ఈ ఆచారం ఉందండి అంటున్నాడు. ఏ ఆచారం అంట? ఒకసారి నిశ్చితార్థానికి వెళ్ళాం. బైబిల్ ప్రకారంగా నిశ్చితార్థం చేయడానికి వెళ్తే వాక్యం చెప్పేశాను. వాక్యం చెప్పేసిన తర్వాత వీళ్ళు కొన్ని వస్తువులు ఇచ్చారు, ప్రార్థన చేసాం, మార్చుకున్నారు. అయితే అంత అయిపోయిందంటే అసలైంది ఇప్పుడే ఉంది అంటున్నాడు ఒక ఆయన. వాళ్ళ కుల పెద్ద అంటే వచ్చి, ఏముందయ్యా అంటే, అండి మాకు కళ్ళు కొండలు ఇవ్వాలండి అన్నాడు ఆయన. కళ్ళకళ్ళు అంటారా? వీళ్ళు కుండలు తెచ్చుకుని ఆళ్ళ పెద్దలు వీళ్ళ పెద్దలు కలిసి కూర్చుని తాగుతారంట. ఇది మనం అంతా బైబిల్ ప్రకారం చేస్తున్నాం కదా, అదేంటయ్యా మళ్ళీ అంటే, ఎవరి దానికి ఇచ్చేయాలి కులాచారం అండి అన్నాడు ఆయన. మరి కులాచారం చేసుకున్నప్పుడు మళ్ళీ దేవుని సేవకుని ఎందుకై పిలవడం? అటైనా ఉండు, ఇటైనా ఉండు. చాలామంది క్రైస్తవులు నేటి దినాల్లో ఒక సందర్భం వచ్చేటప్పటికి ఇటు కులాచారాలు వెంబడిస్తున్నారు, ఇటు దేవుడు కావాలంటున్నారు. కానీ కాపర్ని వెంబడించడం అంటే ఈ కులాచారాలు విడిచిపెట్టాలి, మతాచారాలు విడిచిపెట్టాలి, అన్యులు పెట్టిన పద్ధతులు కూడా ఏం చేయాలి చెప్పండి, విడిచిపెట్టేయాలి. మొన్నటి వరకు నడిచింది ఏంటో దాని ఎలా? ఆషాఢ మాసం. పేరు క్రైస్తవులే కానీ ఏది బాగునేవరు. కొత్తగా పెళ్ళయిందంటే ఆషాఢం అని ఆ భార్య భర్తల్ని కలిసి ఉండనివ్వరు, వీళ్ళింటికి వాళ్ళని రానివ్వరు, వాళ్ళ ఇంటికి వెళ్ళని వెళ్ళరు. పేరుకు ప్రభువుని వెంబడిస్తున్నారు, కాపురిని వెంబడిస్తున్నారు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు వెంబడించేది ఏంటంటే లోక పద్ధతుల్ని వెంబడిస్తున్నారు, అన్యుల యొక్క ఆచారాలని వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అన్యులు పెట్టిన పద్ధతులు మనం అనుసరించకూడదు, వాక్యాన్ని మనము అనుసరించాలి. ప్రభువుని వెంబడించినట్టు వాక్యాన్ని అనుసరించడం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్నోది? మూడోదిగా చెప్పుకున్నాం. ఇక నాలుగోదిగా మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, నా గొర్రెలు నా స్వరము వినును. కాబట్టి దేవుని ప్రజలైన వారు దేవుని స్వరం వినటువంటి అర్థం ఏంటి? దేవుడి చిత్తాన్ని వాక్యంలో మనం ఏం చేయాలి చెప్పండి? గ్రహించాలి. కొంతమంది ఏంటోనండి కూర్చుంటారు, వాక్యం వింటారు, ఆమె అన్న తర్వాత లేకపోతే చివరిలో అయిపోయిన తర్వాత ఏం చెప్పారు ఈరోజు వాక్యం అంటే, ఏమో మాకు తెలియదు, మర్చిపోతారు. కానీ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుంది? వాక్యం మీద. అబద్ధాలు చెప్పకండి. అటిల్లు వాళ్ళ మీద, ఇటిల్లు వాళ్ళ మీద, ఎవరిని లేస్తే వాళ్ళే ఇంకా ఇదే కదా. కానీ మన ఏకాగ్రత అంతా వాక్యం మీద ఉన్నప్పుడు, ఈరోజు దేవుడు ఏ వాక్యం నాకు ఇచ్చాడు, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఇది గ్రహించాలండి. గ్రహించటమే దేవుని స్వరాన్ని మనము వినటం. మనం చూడగలిగితే బైబిల్లో సమూయేలు అనేటువంటి భక్తుడు, సమూయేలు అనే భక్తుడు ఎవరి స్వరం విన్నాడు? దేవుని స్వరాన్ని విన్నాడు. మొట్టమొదటిగా తను గ్రహించలే, తర్వాత ఏలి చెప్పిన తర్వాత తను గ్రహించాడు దేవుని స్వరం అని చెప్పి తను గ్రహించాడు. అలాగే ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు వాక్యం మనం వింటున్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకేం అవసరమో, నీకేమి నేర్పాలనుకున్నాడో, దీన్ని ఏ విధంగా హెచ్చరించాలనుకున్నాడో, ఏ విధంగా నేను ఆత్మీయంగా ఎదిగించాలనుకున్నాడో, ఏ వాగ్దానం ద్వారా నేను దేవుడు ధైర్యపరచాలనుకున్నాడో, ఏ కష్టాల్లో ఉంటే నిన్ను ఆదుకోవడానికి ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడి బలపరచాలనుకున్నాడో, అవన్నీ విషయాలు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విని గ్రహించుకోకపోతే ఆయన స్వరాన్ని ఎలా గ్రహించగలవు? కాబట్టి దేవుని స్వరాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? గ్రహించాలి. అదే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఇది నాలుగోదిగా. ఐదోదిగా మనం చూస్తే, ఐదోదిని చూడండి. ఇప్పుడు
అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేస్తే అన్యుల స్వరము అవి ఎరుగవంట. మీకు తెలుసా? కాపరి పిలిస్తే గొర్రెలన్నీ కాపరి యొక్క మాట వింటాయి. మనం పిలిస్తే అవి వినం. ఎందుకంటే కాపరి స్వరానికి అన్యుల యొక్క స్వరానికి తేడా వాటికి తెలుసును. ఒకసారి హెబ్రోను క్యాలెండర్లో మొదటి పేజీలో గొర్రెల ఫోటో వేశారు. ప్రతి గొర్రె కూడా తలకాయలకి ఎత్తే ఉంటే దాన్ని ఫోటో తీశారు. వాక్యం కూడా గొర్రెకి సంబంధించిన వాక్యం రాశారు. అయిన తర్వాత ఒకసారి మేము మీటింగ్కి వెళ్తూ ఉంటే తిమోతి మాస్టారు, జకరియా అన్నయ్య గారు, మేము కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. జకరియా గారు అప్పుడు నా బండి ఎక్కారు. ఆయన అన్నారు, బ్రదర్ గారు గొర్రెలన్నీ కూడా మనం ఫోటో తీసి అవన్నీ తలకాయ పైకి ఎత్తుకెళ్ళి చూడు అంటే స్మైల్ ఎత్తాయా అని అడిగాడు ఆయన. మనం పిలిస్తే స్మైల్ ఎత్తాయా? ఏవో మరి ఆ ఫోటోకి ఎలా స్మైల్ ఇచ్చింది అంటారో అన్నాడు ఆయన. ఏమో అంటే అప్పుడు ఆయన అన్నది ఏంటంటే ఆ పక్కన ఫోటోగ్రాఫర్ పక్కన ఎవరన్నా తెలుసా? కాపర్ ఉండి వాటిని పిలిచాడు, అవన్నీ కాపరంగా చూడగానే ఇతను ఫోటో తీసాడు అని. నిజమే, అవి కాపరి స్వరాన్ని ఎరిగితే కానీ అన్యుని స్వరాన్ని ఎంత మాత్రమో ఎరగవండి. కానీ మనం కూడా ఏది దేవుని స్వరమో ఏది సాతాను స్వరమో ఎరగాలి. సాతాను స్వరం ఎలా వస్తుంది? ఇదే బైబిల్ తీసుకుని తప్పు బోధకులు బోధించట్లేదా? వాక్య విరుద్ధమైన బోధలు చేయట్లేదా? అది సైతాను స్వరం. కానీ దేవుని స్వరానికి సాతాను స్వరానికి ఉన్న వ్యత్యాసాన్ని గొర్రెలు వంటి మనము గ్రహించాలి. ఏది సాతాను స్వరమో ఏదిని దేవుని స్వరమో మనము గ్రహించాలి. కాబట్టి మనం అంతే కదా, పారిపోతాయంట. అంటే అన్యాచారాలకు కానీ లేకపోతే తప్పు బోధలకు కానీ మనం తల వంచుకోకుండా అవి పాటించుకోకుండా వాక్య పిల్లలు మనం జీవించడమే మనం సాతాను యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జీవించడమే ఏమండి వాటికి దూరంగా ఉండడమే పారిపోవడం అనమాట. కానీ ఈ లోకల్ మనం పర్వాలేదు ఏం చెప్తాడు ఏందో అని వెళ్ళిపోయి అనుకోండి. ఒకసారి ఏంటో 2 సార్లు ఏంటో బైబిల్లోని తీస్తాడు. దేవుడు కొన్ని విషయాలు బైబిల్ ఎందుకు రాయించాడంటే, కొన్ని విషయాలు అంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ విషయాలు కూడా ఎందుకు రాయించాడంటే అలా మీరు చేయకండి, అలా చేసి వాళ్ళ జీవితంలో నష్టాన్ని పొందారు అని చెప్పడానికి. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును దేవుడు దాయలేదు. ఆయన న్యాయవంతుడు కాబట్టి అది రాయించాడు. మంచి అయితే మంచి రాయించాడు, ఎవరైనా తప్పు చేస్తే అది కూడా అక్కడ రాయించాడు. కాబట్టి వాడి వల్ల మీరు తప్పు చేయొద్దని దేవుడు చెప్పడానికి రాయించాడు, కానీ మనం తప్పు చేయమని కాదు. ఈ యొక్క తప్పు బోధకులు ఏం చేస్తారంటే, అంత గొప్ప భక్తుడే చివరిలో తప్పు వేయడు కదా, చేసాడు కదా, మనం కూడా చేసి తప్పేముందా అంటాడు. కాబట్టి వాటిని అనుసరించకుండా వాటిని వినకుండా వాటికి వ్యతిరేకంగా తప్పు బోధలకు వ్యతిరేకంగా బ్రతకడమే, దూరంగా ఉండటమే ఏమండి అన్యుల యొక్క స్వరం వినకపోవడం అని ఇక్కడ మనం చూస్తున్నాం. అవి ఎంత మాత్రం ఎరగవంట అంటే అర్థం ఏంటి? ఎంత మాత్రం నేను తప్పు బోధలు విననండి, వాక్య విరుద్ధమైన బోధలు నేను వెంబడించను. ఇది గొర్రెల యొక్క మంచి లక్షణం. దేవుని పిల్లకి నేటి దినాల్లో అనేకమైన తప్పు బోధలు ప్రబలిపోతూ ఉన్నాయి తప్పు సిద్ధాంతాలతో. ఎందుకంటే సాతాను ఎక్కడో బయట ఉన్నాడు అనుకున్నారేమో, మీరు బయటే ఉండి బయటే మనల్ని భయపెడుతున్నాడు అనుకున్నారేమో. సంఘాల్లోకి జ్వరపడ్డాడు. సాధ్యమైతే ఏర్పరచబడినట్టు వారిని సైతం మోసం చేస్తూ ఉన్నాడు. అనేకమైన తప్పు బోధల ద్వారా మనుషుల్ని ప్రభావితం చేసి దేవుని మార్గం నుండి వారిని దూరం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టివాడికి దూరంగా ఉండటమే, ఎంత మాత్రం వెంబడించుకోకుండా జీవించడం అని ఇక్కడ మనము చూడగలుగుతుంది. 5వది. 6వదిగా మనం చూస్తూ ఉంటే గొర్రె యొక్క స్వభావాన్ని మనం పరిశీలన చేస్తే అది సాధు స్వభావాన్ని కలిగి ఉంటుందా, క్రూర స్వభావాన్ని కలిగి ఉంటుందా? అండి, సాధు స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గొర్రె ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే సాధులుగా ఉండాలి. ప్రభు బిడ్డలు ఎలా ఉండాలి చెప్పండి? సాధులుగా ఉండాలి. ఒకవేళ ప్రభుని ఎరక్క ముందు లోకంలో తిరిగిపోతుగా, తిట్టిపోతుగా, లోక సంబంధిగా, పాపిగా, ఒకసారి ఒక మాట అంటే 100 మాటలు దూషించిన వాడిగా, కలబడేటిన వాడుగా, లేకపోతే భయంకరమైన వ్యక్తి ఒకవేళ బ్రతికొండ వచ్చేమో, ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, గొర్రె వల్లే మనం మార్చబడిన తర్వాత సాధు స్వభావం మనలో ఉండాలి. ఏ స్వభావం చెప్పండి? మన ప్రభువుని యేసుక్రీస్తు వారు వదకు తేబడిన గొర్రె వల్లే ఆయన వచ్చాడని బైబిల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనం అలా ఉండాలంట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో ఆయన దూషించబడి బదులు దూషించలేదంట. ఆయన శ్రమ పెట్టబడి ఆయన బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవుని తను తాను
అప్పగించుకున్నాడని రాయబడింది. యేసు ప్రభు ఆయన సమర్థుడు కదా, ఆయన శిలువ మించి దిగిరాలేడా, ఆయన దూషించే వాళ్ళని ఆయన దూషించలేడా? అయితే ఆయన పని అది కాదు. ఆయన సాధువుగా బ్రతికి మనకు మాదిరి నుంచి ఆయన వెళ్ళాడు. ప్రభు బిడ్డలు న్యాయంగా తీర్పిచ్చే దేవునికి అప్పగించుకుని సాధువుల వలె బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం. క్రూర మృగాల వలె మనము ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశంగా చూస్తున్నాం. ఇది 6వదిగా మనము చూస్తూ ఉన్నాం. ఇక 7వదిగా మనం చూస్తూ ఉంటే గొర్రెలకి పందులకున్న తేడా మనం గమనిద్దాం. ఏంటంటే పందులతో పోల్చారంటారేమో. అంటే పందులు ఒక గుంపు పెట్టి గొర్రెలను ఒక గుంపు పెట్టి రెండింటిని తోలుకెళ్తున్నాం అనుకోండి. మధ్యలో ఒక డ్రైనేజ్ కట్టలేదు కానీ ఒక బురద కాలువ ఉంది. గొర్రెలను తోలుతున్నాం, పందుల్ని తోలుతున్నాం. ఏవి దూకుతాయి, ఏవి అందులోకి దిగుతాయి చెప్పండి? గొర్రెలు మలిన అంటుకోకుండా దూకెళ్ళిపోతాయి, పందులు మాత్రం అందులో పడి దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, గొర్రె వల్లే బ్రతకడం అంటే ఈ లోక సంబంధం మలినం మనకు అంటుకోకుండా పంది వల్లే మనం దొరలేయకూడదు. ఎలా ఉండాలంటే గొర్రె ఎలా దూకి ఆ మలినం అంటుకోకుండా వెళ్తుందో అలా వెళ్ళాలి. అదే భక్తి అన్నాడు యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చదవగల మొదట 27 వచనంలో ఏమన్నాడు? తండ్రి దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా ఇబ్బందులు పరామర్శించడం. చూడండి, ఇది చాలా ప్రాధాన్యమైన మాట చెప్తా ఉన్నాడు. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను కాపాడుకొనటమే, ఇదే భక్తి. గొర్రె ఇహలోక మాలిని అంటుకోకుండా దూకెళ్ళిపోతూ ఉంది. ఎంత మంచి స్వభావం చూడండి, అంటించుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడదు అది. అలాగే దేవుని పిల్లలని మనము పాపాన్ని అంటించుకునే వాళ్ళుగా, లోకమ్మలని అంటించుకునే వారంగా వారమంతా లోకంలో దొర్లేసి ఆదివారం కడిగేసుకుని వచ్చేద్దాం అనుకునే వారిగా ఉండకూడదు. గొర్రె వల్లే మలినం అంటుకోకుండా మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి చెప్పండి? కాపాడుకుంటూ వెళ్ళాలి. లోకంలో మలినం ఉంటానే ఉంటుంది, మనం దాన్ని అంటించుకోకుండా కాపాడుకుంటూ మనం వెళ్ళాలి. ఇది 7వది. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 8వదిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 16 వచ్చి చూడండి. ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నాకు తోలుకుని రావాలను, అవి నా స్వరం విన్ను. అప్పుడు మంద ఒక్కటియు కాపరి ఒక్కడగును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటంటే మంద ఒక్కటిగా ఉండేటువంటి సమయం ఒకటి రాబోతూ ఉంది అని చెప్తా ఉన్నాడు. మందని ఎన్నిటిని అంటారు? ఒక గొర్రె 2 గొర్రెలు ఉంటే మంద అనరు. చాలా గొర్రెలన్నీ కలిసి ఉంటే దాన్ని ఏమంటారు? మంద అంటారు. దేవుడి ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో క్రైస్తవుల మధ్యలో డినామినేషనల్ భేదాలు పెట్టి కానివ్వండి, క్రైస్తవుల మధ్యలో ఆ సంఘం ఈ సంఘం అంటే భేదాలు పెట్టి కానివ్వండి, క్రైస్తవుల మధ్యలో రకరకాల భేదాలు పెట్టి ఉన్నవాడు లేనుడని భేదాలు పెట్టి కానివ్వండి, సైతాను మనుషుల యొక్క ఐక్యతను పాడు చేస్తూ ఉన్నాడు. పేరుకి మాత్రమే ప్రార్థనలకు వస్తూ ఉన్నారు, పేరుకి మాత్రమే సభలకు వస్తూ ఉన్నారు, పేరుకి మాత్రమే ఆరాధనలకు వస్తూ ఉన్నారు. ఒకరి మధ్య ఒకరికి ఎటువంటి ఐక్యత లేదు. కానీ దేవుడి ఉద్దేశం తెలుసా? మంద ఒక్కటిగా ఉండాలి, గొర్రెలన్నీ ఒక మందగా ఉండాలి, అంటే ఐక్యత కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం నేర్చుకునే ఆత్మీయమైన పాఠం, చివరి పాఠం ఏంటంటే ఇక్కడ చెప్పిన మాట, మంద ఒక్కటిగా ఉండాలి. చివరి అంటే ఇందులో చాలా ఉన్నాయి ఇంకా గొర్రె లక్షణాలు, అవన్నీ చెప్తే చాలా టైం అవుతుంది. కాబట్టి ఒక 8 పాయింట్స్ మాత్రం మీకు జ్ఞాపకం చేశాను మనకున్నటువంటి సమయ పరిధిలో. ఇక్కడ చివరిగా మనం చూస్తున్నాం ఎలా ఉండాలంటే మనం చెప్పండి, మందగంటే ఐక్యతగా మనం ఉండాలి. ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. సంఘానికి వస్తున్నాం, వెళుతున్నాం, ఒక వ్యక్తితో ఒక వ్యక్తికి సరైన సమాధానమే లేదు. వస్తున్నాం, వెళుతున్నాం, తోడు సహోదరి కనపడితే ప్రైజ్లాడి చెప్పలేము, వందనాలు చెప్పలేము. ఒకవేళ నోటి పెదవులతో పైకి చెప్పినా కానీ ఏండి హృదయంలో మాత్రం ఆ ప్రేమ ఉన్నట్లే. మొన్న ఒక ఆయన అన్నాడు, 2 బోధకులు ప్రైజ్లాడి చెప్పుకుని అలా కౌలించుకున్నారు 2 బోధకులు. పక్కన ఆయన అన్నాడు, వీళ్ళు పొట్ల మాత్రమే కలిసినాయి, హృదయాలు కలవలేదు అంటున్నాడు. పొట్ల వచ్చినాయి, పొట్లు కలిసినాయి కానీ ఏం కలలేదంట, హృదయాలు కలలే. నేటి క్రైస్తవ సమాజంలో అదే ఉందండి. చేతులు కలుగుతున్నాయి కానీ హృదయాలు కలవట్లే, మంద ఒక్కటిగా అవ్వట్లే.
కానీ దేవుడు కోరేది ఏంటంటే ఐక్యత. సహోదరుల ఐక్యత కలిగి నివసించి ఎంత మేలు ఎంత మనోహరం అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి చెప్పండి? చెప్పాలి, ఐక్యత కలిగి ఉండాలి. నిజంగా మనం అలా ఉన్నామా? మనం పరిశీలన చేసుకుందాం. ఐక్యత కలిగి మనం నివసించినట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్.